నమస్తే అందరికీ. ఈరోజు సండే స్పెషల్ గ్రీన్ మటన్ చేస్తున్నానండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు మటన్ని బాగా బాయిల్ చేసుకున్నారండి. ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, సగం ఉల్లిపాయ వేసి బాగా మటన్ వేగిపోయిందండి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వేయించుకుందాము. నూనె వేసాను, ఇది వేయించుకోవాలి. పూర్తిగా కదా కొద్దిగా వేగాలండి, అంతే. కాస్త ఎరగొడితే చాలన్నమాట. ఇది కాస్త ఎగబడాలండి. ఈలోగా మనము మసాలా నూరుకోవాలండి. తీసుకుంటే మిరియాలు, జీలకర్ర, ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇది గ్రైండ్ చేసుకున్న మసాలా. ఇది దీనికి మసాలా అంటే కారం వేయరు. ఇది ఇందులోకి కారం వేయరండి. ఈ మసాలానే గ్రీన్ మసాలా అనమాట. పూర్తిగా కొత్తిమీర బాగా ఫ్రెష్గా తీసుకొచ్చారండి. కొత్తిమీర, ఆ కొత్తిమీరను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసాను. ఇది కొద్దిగా వేగాలన్నమాట, అంతే, ఎక్కువ కాదు. కొద్దిగా వేగితే ఒక 2 నిమిషాలు చాలండి. తీసేస్తాను మళ్ళీ. ఇది వేగాల్సి ఉంటుంది. దీంట్లో మిరియాలు, జీలకర్ర, ఆ తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనమాట. ఈ 5 వేసి మొత్తము గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఈ గ్రైండ్ బాగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత ఇవి వేగిస్తాను. చాలండి, ఇది కొద్దిగా వేగితే చాలు. సో మసాలా వేగాల, బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట. మసాలానే వేగాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా ఒక 2 నిమిషాలు వేగి చూసేస్తే చాలు. మరి డైరెక్ట్గా కాకుండా చాలండి. తీసి పెట్టుకుంటాం. ఇది పక్కన చేసి పెట్టుకోవాలి, తర్వాత వేయాలి. ఇది గ్రీన్ మటన్ అండి. ఇది గ్రీన్ చికెన్ ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట. ఇది ఇప్పుడు ఈ మసాలా నూరినాం కదా, ఈ మసాలా కొద్దిగా దీంట్లో సగం ఉల్లిపాయ వేసానండి. అందులో సగం ఉల్లిపాయ వేసాను, ఇందులో సగం ఉల్లిపాయ నూరడానికి. ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుందని. ఇప్పుడు ఈ మసాలాలే బాగా వేగాలండి. ఇది కొద్దిగా పసుపు వేసుకుంటాము, ధనియా పౌడర్ వేసుకుంటాము, అంతే. మిగతావి ఏం అవసరం. కారం పొడి వేసుకోరండి ఇది, ఎందుకంటే గ్రీన్ మసాలా కాబట్టి గ్రీన్గానే ఉంటుంది. ఇందులో పసుపు అండి. ఇది నాన్ వెజ్ కాబట్టి కంపల్సరీ పసుపు ఉండాలండి. నాన్ బయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా పసుపు ఉండాలండి. ఇది ధనియా పొడి అనమాట. ధనియా పొడి ఇంత చాలు. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగాలండి. ఇది ఈ మసాలాని ఒక 5-10 నిమిషాల వరకు వేగించాలండి. సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల వరకు నెమ్మదిగా వేగించాలన్నమాట. ఇది నేను నీళ్ళు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది వేగి బాగా ఇదైన తర్వాత అప్పుడు మటన్ ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఆపేయాలన్నమాట, అంతే. ఇందులో టమాటాలు ఏం పడవండి. ఇది గ్రీన్ మటన్ కాబట్టి టమాటాలు అంతా ఏం పడవండి. చూడండి, ఇలా నూనె వస్తూ ఉంటుంది కదా, పైకి వచ్చే స్టేజ్లో ఇలా నెమ్మదిగా మీడియంలో పెట్టి బాగా వేగించాలండి. ఈ మసాలానే చాలా సార్లు వేయించాలా. 15 నిమిషాలు అవుతుందండి. ఇదే మిగిలితే
మనము చపాతీలో కానీ సేమియా చేసిన ఆపం ఇడియాపం ఉంటాయి కదా, వాటిలో కానీ మిగతా ఎందులో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది ఈ గ్రీన్ గ్రేవీ. కానీ బాగా వేగాలన్నమాట. ఇప్పుడు 10 నిమిషాల దాకా వేగింది. ఇప్పుడు వేసిన మనము వేయించి పెట్టుకున్న ఈ మాంసాన్ని కూడా వేసేస్తున్నాను. ఇందులో వేసేస్తాను. వేసేసి నెమ్మది మంట మీద బాగా వేగాలండి. ముక్కలకు కానీ పట్టి దీంట్లో ఉండే పచ్చి వాసన పూర్తిగా, కొత్తిమీర వాసన అంతా ఉంటుంది కదా పచ్చిగా, అదంతా పోయే వరకు నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. ఇదే 15 నిమిషాలు పడుతుంది. మనం ఇలా తొందరగా అవ్వాలని తొందరగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇదే కాదండి, కానీ నెమ్మదిగా వేగాలి. ఇది 15 నిమిషాల వరకు వేగాలన్నమాట. బాగా వేగితే చక్కటి మంచి రుచి వస్తుంది అనమాట. దీంట్లో కొద్దిగా మనము ఈ కసూరి మెత్తి వేసుకుంటామండి, ఫ్లేవరు బాగా వస్తుంది. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం గ్రీన్గా ఉంటుంది ఇది, అందుకే గ్రీన్ మటన్ అని చెప్తున్నాను. కొద్దిగా అండి కసూరి మెత్తి, ఎక్కువ వద్దు, కొద్దిగా కమ్మదనానికి టేస్టీకి బాగా వస్తుందండి ఇది. ఇలా అప్పుడప్పుడు కలియబెడుతూ ఈ నూనెంతా పైకి తేలుతుందండి. ఆ టైంలో అప్పుడు మనం దించేయాలన్నమాట. అప్పుడు అయిపోయినట్టు లెక్క. ఇది అంతవరకు ఇలా నెమ్మదిగా వేగాలని మూత పెట్టేయాలండి. ఇది ఇలాగే వేగుతుంది. పెట్టేద్దాము. చూడండి, ఇక్కడ అంచుల నుంచి నూనె వచ్చేస్తుంది చూడండి పైకి. ఇప్పుడు అయిపోయిందని అర్థము. ఇప్పుడు దింపేస్తాము, ఆఫ్ చేసేస్తాం స్టవ్. 15 నిమిషాలు అయింది సరిగ్గా. ఇప్పుడు ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి ఇలా ఉంటుందండి. చూడండి, ముక్కలకంతా బాగా ఈ గ్రీన్ మసాలా పట్టేసి చాలా చాలా రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఇదే కారము, ఎండు మిరపకాయలు లేదు, ఎండు కారం లేదనమాట. ఇది చూడండి ఇలా ఉంటుంది. ఈ గ్రేవీ ఎందులోనైనా బాగుంటుందండి, ఎందులో తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు వైట్ రైస్, ఈ సండే స్పెషల్ ఈరోజు గ్రీన్ మటన్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఛానల్ని చివరి దాకా చూసిన వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొత్త సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ గంట ఐకాన్ ఉంటుంది కదా, గంట ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ మీద నొక్కినారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. లైక్ మీద మీరు ప్రెస్ చేశారంటే, లైక్ ఇచ్చారంటే చాలా మందికి రీచ్ అవుతుందండి ఛానల్. కామెంట్ చేశారన్నా మీరు ఒకసారి చేసి చూడండి. లేకపోతే ఈ రెసిపీ బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో. అది తర్వాత బాగుంది అనిపిస్తే మీరు షేర్ చేయండి. మీ ఇష్టమైన నియర్ అండ్ డియర్ వాళ్ళకందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.